ఇప్పుడే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓకే, సింగిల్ ఇచ్చేసి దానిని నాన్ స్ట్రైకర్ ఎండ్లో పెడితేనేమో బెటర్ ఏమో ఇక్కడ, లేకపోతే ఇచ్చి పడేస్తున్నాడు. అలా ఇచ్చి పడేస్తేనే ఏమన్నా కొద్ది గొప్ప దగ్గరికి వచ్చేది. బట్ అదర్వైజ్ ఇంకా కావాల్సింది 186 రన్స్ ఆఫ్ 76 బాల్స్. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్ 15 రన్స్ కావాలి వాళ్ళు ఏమన్నా దరిదాపులోకి రావాలంటే. అలా అయితే ఇద్దరు కూడా ఇచ్చి పడేయాలి, లేకపోతే ఛాన్స్ లేదు. ఇదే సమయంలో 30 రన్స్ 30 పరుగులు వెనకాల ఉన్నారు న్యూజిలాండ్. గుడ్ డెలివరీ హార్దిక్ పాండ్యా నుంచి, డాట్ బాల్స్. అదే చాలా కీ ఉంటుంది. ఎక్సలెంట్ కంబ్యాక్ ఇది. ఫస్ట్ ఓవర్లో 21 రన్స్ ఇచ్చిన తర్వాత సూపర్ కంబ్యాక్. పిక్ యువర్ అరామ్కో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్లో చూస్తే కనుక చూడండి, బిల్ జాక్స్ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు, లుంగి ఎంగీడి, టిమ్ సిఫర్ట్ ఉన్నాడు. సంజు శాంసన్ అవుట్ స్టాండింగ్. నా పిక్ అయితే మాత్రం డెఫినెట్గా సంజువే. 3 ఇంపార్టెంట్ నాక్స్, వర్చువల్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. సూపర్ నాక్స్ అవి. వాట్ ఆ వికెట్ అండ్ వాట్ ఆ కంబ్యాక్. ఫస్ట్ ఓవర్ 21 రన్స్ ఇచ్చిన తర్వాత కంబ్యాక్. మార్క్ చాప్మెన్ ఈ ఎంటైర్ టోర్నమెంట్లో పెద్దగా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే కనపడలేదు. సూపర్ చేంజ్. ప్రతి బౌలర్ని చేంజ్ చేసినప్పుడల్లా వికెట్స్ స్పందించారు మనోళ్ళు. చూడండి ఒకసారి చూస్తే వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టాంప్, కాకపోతే ఇన్సైడ్ హిట్ ఆన్ టు ద స్టంప్. దట్స్ ఇనఫ్. వికెట్స్ అయితే సరదాగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పడుతూనే ఉన్నాయి. ఎంజాయ్ చేశారు ఇక్కడ హార్దిక్. వై నాట్? 21 రన్స్ ఇచ్చిన తర్వాత ఇలా కంపేర్ చేస్తే ఆనందం ఎవరికైనా కూడా. చాప్మెన్ గోన్ ఫర్ 370 for 4. మీ నుంచి నేర్చుకుని